భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు మరోసారి మొదలు కానున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి చర్చలు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 3 రోజుల పాటు సాగే ఈ సంప్రదింపుల్లో మొదటి విడత ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో అమెరికా తరపున డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన తర్వాత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగడం ఇది రెండోసారి. అగ్రరాజ్యానికి చెందిన ప్రతినిధులు చివరిసారి సెప్టెంబర్ 16న భారత్కు వచ్చారు. ఆ తరువాత సెప్టెంబర్ 22న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. ఈ ఏడాది అమెరికాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. సుంకాల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $191 బిలియన్ ఉంది. 2030 నాటికి ఆ మొత్తాన్ని $500 బిలియన్ తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.